నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సకల సిద్ధులను అందించే క్రియాయోగ గురించి చాలా మందికి తెలీదు. అసలు అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ శర్మ గురుగారితో మాట్లాడతాము. నమస్కారం గురుగారు. నమస్తే గురూజీ. ఇప్పుడు భగవద్గీతకి అలాగే క్రియాయోగకి కంపారిజన్ చెప్పాలంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? క్రియాయోగమే భగవద్గీత చెప్పింది వేరే కోణంలో. ఓకే. మనం ఆ కోణంలో అర్థం చేసుకోవాలంటే సామాన్యులకు అర్థం కాదు. సామాన్యులు కేవలం భౌతిక దృష్టితో చూస్తారు కాబట్టి ముందు భగవద్గీతను భౌతిక దృష్టిలోనే అర్థం చేపించి భౌతికంగానే లాభం ఉంది భగవద్గీత అని తెలియజేస్తే భగవద్గీత భౌతికంగానే ఉన్నతమైనటువంటి శ్రేయస్సును అందిస్తుందని అర్థమైతే భౌతికం కోసమైనా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత ఒకసారి అధ్యయనం చేసావు కదా, భౌతికమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఇందులో వెలుగు ఉంది అని చెప్పి వాడిని సెకండరీ లెవెల్లో భగవద్గీతను పరిచయం చేయాల్సి ఉంటుంది. అప్పుడు క్రియాయోగమే చెప్తాడు గురువు. భగవద్గీత ద్వారా అప్పుడు అర్జునుడు ఇట్లా అన్నాడు, కృష్ణుడు ఇట్లా అన్నాడు అని చెప్పడు, క్రియాయోగాన్నే చెప్తాడు భగవద్గీత ద్వారా. ఓకే. ఒకసారి భౌతికంగా అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇది ఇప్పుడు ఈ లైట్ గురించి అయినా భౌతికంగా మీకు అర్థం కావాలి ఫస్ట్. దాని తర్వాత కదా దాన్ని ఇంకో కొత్త కోణంలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసేది. అవును. ఫస్ట్ వస్తు రూపంగా మనకు అర్థం అవ్వాలి. భగవద్గీతను భౌతికంగా అర్థం చేసుకుందాం. భౌతికంగా అర్థం చేసుకుందాం కాబట్టి మరీ భౌతికం చేయకూడదు. దాని యొక్క విలువని కాపాడుకుంటూ దాన్ని పొందాలి. మరీ దాన్ని చచ్చిపోయిన వాళ్ళ కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసమో అట్లా కాకుండా ఇది నీ కోసం అన్నట్టుగానే చక్కగా భగవద్గీతను అందించి ఆ తర్వాత అది నేర్చుకున్న సాధకులకి సెకండరీ అంటాం కదా, అంటే అందులో నిష్ణాతులై ఉండే వాళ్ళ క్రియాయోగం భగవద్గీత ద్వారా కూడా చెప్పచ్చు. ఓకే. క్రియాయోగం అనేది ఒక సాధన. క్రియాయోగం అనేది భగవద్గీత ద్వారా చెప్పినా కొంచెమే చెప్పగలం, పూర్తిగా చెప్పలేం. గురుగారు, ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ లో మనం మాట్లాడేటప్పుడు క్రియాయోగ అనేది తెలియకుండా చేస్తే కనుక అది రాంగ్ వేలో ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పారు కదా, దాని గురించి ఒకసారి వివరిస్తారా? ప్రతి ఎనర్జీ సెంటర్ గురించి మనకు తెలియాలి. మనకి చిన్నప్పుడు పాఠాలు ఎలా చెప్తున్నారో అలా మా గురువు మాకు అట్లానే నేర్పారు. మా స్వామివారు మాకు అలానే పాఠం నేర్పించినట్టే మూలాధార శక్తి కేంద్రం బొమ్మలేసి ఈ మూలాధార శక్తి కేంద్రానికి ఈ రంగు ఉంటుంది, ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి, ఈ మూలాధార శక్తి కేంద్రం బలహీనమైతే ఈ విధమైన రుగ్మతలు వస్తాయి, మూలాధార శక్తి కేంద్రం బలంగా ఉంటే ఈ విధంగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, హీలింగ్ కెపాసిటీ పెంచుతుంది. మూలాధారానికి 4 దళాలు ఉంటాయి. ఈ 4 దళాలు 4 విధాలైనటువంటి వ్యవస్థలను కేంద్రీకృతం చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది. ఈ మూలాధారాన్ని బలంగా చేసుకోవడానికి మనం ఏ విధమైనటువంటి వాతావరణాన్ని మూలాధారాన్ని క్రియేట్ చేయాలి, ఈ అంశాలన్నీ మీకు ఒక పిహెచ్డి లాగానే ఉంటుంది క్రియాయోగం. అంటే ఇది మీ గురించి మీరు తెలుసుకోవడం. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఒక ప్రాపర్ వేలో వెళ్తారు. ఇవేమీ తెలియకుండా గురువు వచ్చి కూడా ఏం చేయలేడు. గురువు మీ శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేయడు. ఉద్ధరేది ఆత్మానం. విషయం తెలుసుకొని నీకు నువ్వే ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎవరు కూడా క్రియాయోగంలో పొరపాట్లు జరిగితే గురువు కాదు కదా, ఎవరు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. నీకు పూర్తి విజ్ఞానం తెలియాలి, నీకు పూర్తి వివేచన ఉండాలి. గురువు రక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు అంటే క్రియాయోగంలో అట్లాంటి కాన్సెప్ట్స్ ఉండవు. నువ్వు నోరు మూసుకొని కార్ డ్రైవింగ్ ఎలా అయితే నేర్చుకుంటావో అట్లా క్రియాయోగం కూడా నేర్చుకొని చేయాలి. పూర్తిగా నేర్చుకొని చేయాలి. ఓపికగా ఉండి గురువు చెప్పేదాకా ఆగి గురువుని ప్రశ్నిస్తూ పరిప్రశ్న చక్కగా వినయపూర్వకంగా ఎలా పడితే అలా అడగకుండా చక్కగా సాధకుల్లాగా అడిగి నేర్చుకొని తెలుసుకొని అప్పుడు క్రియాయోగాన్ని నువ్వు జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే క్రియాయోగం అనేది ఒక కల్పవృక్షం అవుతుంది, కామధేను అవుతుంది, సంజీవని అవుతుంది, వజ్రాయుధం కూడా అవుతుంది. ఓకే. గురుగారు, ఇప్పుడు మనకి క్రియాయోగ అయినా సరే భగవద్గీత అయినా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అన్ని కూడా ఒకదానిలో ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఉన్నట్టే ఉంటాయిగా సాధకుడి యొక్క స్థాయిని బట్టి. ఓకే. ఇప్పుడు కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు అనుకోండి, ఒక్కడు వెళ్ళడానికి ఫస్ట్ లో డ్రైవరు ఒక్కడు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. బాగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు అనుకోండి, నలుగురు నేర్చుకుని వెళ్తాడు. బాగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు అనుకోండి, కార్ రిపేర్ చేయడం కూడా వస్తుంది. అవునా కదా? ఒక విషయం యొక్క పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆ విషయాన్ని యొక్క విలువని తను పూర్తి స్థాయిలో పొందడానికి ఎట్లయితే అవకాశం ఉంటుందో, క్రియాయోగం నేర్చుకుంటున్న కొద్దీ క్రియాయోగం యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది. క్రియాయోగం బాగా తెలిసిన వ్యక్తి, నాలాంటి వ్యక్తి, నేను లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలుగుతా. ఎందుకు? నాకు సృష్టి సిద్ధాంతాలు తెలుసు, సృష్టి ఏ నడవడికతో వెళ్తుందో తెలుసు, సృష్టి యొక్క సైకాలజీ తెలుసు, సృష్టికి మన ఆలోచనలు ఏ విధంగా అనుసంధానం అవుతాయో తెలుసు. ఇవన్నీ నీకు తెలిస్తేనే కదా నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలవు. బలవంతుడు ఏం చేసినా సరే అంగీకరిస్తుంది సృష్టి. బలహీనుడు కింద తల కింద తపస్సు చేసినా సరే అంగీకరించదు సృష్టి. అది సృష్టి యొక్క నైజం.
సో అందుకే నేను క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఎప్పుడు కూడా మనసుని దుర్బలతకి గురి చేయకు అని చెప్పేది. ఓకే. మైండ్ అనేది ఎప్పుడు అంత ధైర్యంగా ఉండాలి. అది జ్ఞాన యోగంలో చెప్పడం, ఇది సాధన పద్ధతిలో చెప్పడం. ఓకే. సో లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అంటే నీకు యూనివర్స్ గురించి తెలియాలి, ఎనర్జీస్ గురించి తెలియాలి. ఆ స్థాయి దాకా రావాలంటే ముందు బేసిక్ స్థాయి తెలియాలి నీకు. అవును. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వెళ్తున్న కొద్దీ ఆ క్రియాయోగాన్ని నువ్వు మలుచుకుంటావు నీకు నచ్చినట్టుగా. ధన్యవాదాలు గురూజీ. చాలా తెలియని విషయాలు, అంటే క్రియాయోగ గురించి చాలా మందికి అవగాహన లేదు, కానీ మీ ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం మాకు లభించింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. క్రియాయోగ గురించి ఈ రోజు ఎన్నో విషయాలు తెలుసుకుందాము. ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో విషయాలు మనకి గురువు గారు చెప్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.